కాపాడి మరొక ఆదివారాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి యేసుక్రీస్తు ద్వారా మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సమయం 9:42 అయింది. ఆలస్యమైనా పర్వాలేదు, ఓపికగా దేవుని మాటలు వినాలని ప్రేమతో మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన సహాయం కోరుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. సర్వోత్తరీయమి అయిన మా పరలోకపు తండ్రి, ఆత్మస్వరూపి, ప్రవేశింపాలని తేజస్సులో మీరు మాత్రమే నివసిస్తూ కోటి సూర్యకాంతుల ప్రభావాన్ని మించిన తేజస్సు కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. శరీరముతో మీ దగ్గరకు మేము చేరలేని స్థితిలో, కనీసం ఆత్మగా కూడా ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మీ దగ్గరికి చేరలేని స్థితిలో మా బ్రతుకులు ఉండగా మమ్మల్ని ఉద్ధరించడానికి మీ కుమారుణ్ణి ఉన్నతమైన స్థలములలో నుంచి తండ్రి భూమి మీదకి శరీరధారిగా పంపించి ఆయన మరణ సమాధి పునరుద్ధారణల ద్వారా ఆయన శరీరము మా కోసం సమర్పించడం ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చి ఆ గొప్ప తేజస్సులోనికి మమ్మల్ని ప్రవేశింపచేసిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఆ లోకాన్ని మేము స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా భక్తుల జాబితాలోనే ఉండి భక్తిని కొనసాగిస్తూ అంతం వరకు ఆ భక్తిని నిలుపుకున్నవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని అనేకమైన జ్ఞాన సంగతులు మాకు నేర్పిస్తూ ఉన్నారు. భక్తిహీన లక్షణాలు ఎలా ఉంటాయో అవి కూడా వివరంగా తెలియజేస్తున్నారు. ఆ లక్షణాలు మాలో లేకుండా భక్తుల లక్షణాలు మేము కలిగి ఉండటానికి నీ సహాయాన్ని కోరుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోమని బోధిస్తున్న నన్ను మరుగుపరచండి. మీ వాక్యపు వెలుగులోనికి మీ పిల్లలను నడిపించగలిగే సామర్థ్యాన్ని నాలో ఉన్న ఉపకారాత్మ సహాయంతో నడిపించమని, మీ పిల్లలను వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధారం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. తిమోతికి రాసిన 2వ పత్రికలోని భక్తిహీనుల జాబితాలోని మనం వెళ్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇక్కడ ఆ జాబితాలో మనం లేకుండా మనల్ని మనం సరి చేసుకోవడానికే ఇవన్నీ మనం ఆలోచిస్తున్నాం. భక్తులలోని భక్తిహీనత మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తుందా అంటే ఖచ్చితంగా ఇవ్వదు అనేది మనకు అర్థమైతే ఈ భక్తిహీనుల జాబితాలో మనం లేకుండా మనం సరి చేసుకోవాలి. అందులో స్వార్థప్రియులు, బెంకములాడు వారు, ధనాపేక్షులు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. అంతవరకు మనం ఆలోచించాం. ఈ జాబితాలో ఉన్నామా లేదా అనేది మరి అవి విన్నప్పుడే మనకు అర్థమైపోవాలి. ఒకవేళ ఈ జాబితాలో మనం ఉంటే వెంటనే భక్తుల జాబితాలోకి మారిపోవాలి. ఈరోజు మనం అనురాగ రహితులు, అతి ద్వేషులు అనేది ఆలోచిద్దాం. అనురాగ రహితులు అంటే అనురాగం, ప్రేమకు మరొక పదం అనురాగం. ఇది సహజంగా అన్నింటిలో ఉంటుంది. మనుషుల్లో మాత్రమే కాదు, ప్రకృతిలోని ప్రతి జీవరాశిలో అనురాగం ఉన్నది. కాకి పిల్లలు చెప్పండి, కాకి ముద్దు, మనకి మన పిల్లలే ముద్దు. అలాగే అది నల్లగా ఉన్న కాకి తన పిల్లల్ని మరి దగ్గరకు తీసుకొని వాటికి పోషణ ఇచ్చి పెంచుతుంది. ఈ జాతి పక్షికి ఆ జాతి పిల్లలంటే ఇష్టం, అనురాగం, సహజ సిద్ధమైన అనురాగం. ఇది లేని వారు అనురాగ రహితులు. అంటే సహజ సిద్ధమైన ప్రేమ లేని వారు అనురాగ రహితులు. దేవుడు అంటేనే ప్రేమ. యోహాను 1వ పత్రికలో ఉంటుంది కదా, చూస్తారు ఒకసారి. 4వ అధ్యాయము 8వ వచనం. యోహాను 1వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు అంటే దేవుడు అంటేనే ప్రేమ.
ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు అంటేనే ప్రేమ. ప్రేమ లేని ఎవరికైతే లేదో వాడికి దేవుడు తెలియదు. ఒకడు తెలుసు అని చెప్పుకున్నా నువ్వు ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించట్లేదంటే నీకు దేవుడు తెలుసా తెలీదా? తెలీదు అని అర్థం. దేవుడు తెలిస్తే ఆ ప్రేమ ఏంటి అర్థమైంది. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ఎట్టిదని ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు గాని తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడంటేనే ప్రేమ. ఎంత ప్రేమించాడంటే నువ్వు చెడిపోయి చస్తే నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉండగా ఆయన మరలా మనల్ని ప్రేమించి తన ప్రేమ కుమారుణ్ణి మన కోసం భూమి మీదకి పంపించి నీ కోసం, నీ పాపాల కోసం శిలువలో మరణం చేశాడు. అందులో ఏముందంట, నువ్వు మరణించి నరకానికి వెళ్ళాల్సిన స్థితి ఉన్నప్పుడు నీ బదులు ఆయన మరణం చేశాడు. అందులో ప్రేమ ఉందంటే దేవుడు అంటేనే ప్రేమ. మరి ఇంత ప్రేమ ఉన్న దేవుడు మనకి ఇంత ప్రేమను యేసుక్రీస్తు ద్వారా కనబరిస్తే మనం భక్తులు అని చెప్పుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకోకపోతే భక్తిహీనుల జాబితాలోకి వెళ్తాం. దాన్ని అనురాగ రహితులు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో అఫెక్షనేట్ అంటున్నారు, వితౌట్ లవ్ అంటున్నారు, ఇంకా ఫ్యాషన్లెస్ అంటే అనురాగ రహితులు, ప్రేమ లేనివాడు అని అర్థం. వితౌట్ న్యాచురల్ అఫెక్షన్ అంటున్నారు. ఇంకా కొన్ని వర్షన్స్లో అయితే హార్ట్లెస్ అంటే అసలు హృదయమే లేనివారు అన్నారు. ఇలా రకరకాలుగా ఇంగ్లీష్లో అయితే చాలా భావాలు కలుగుతున్నాయి. తెలుగులో ప్రేమ ఒకటే మనకు అర్థమవుతుంది. ఇది లేనివాడు దేవుని సంబంధి కాదు. మరి దేవుడు ఈ భక్తులు అని చెప్పుకుంటూ ప్రేమను చూపించకపోతే ఇంకా మనం భక్తులు అవుతాం, భక్తిహీనులు అవుతాం. భక్తిహీనుల జాబితాలోకి వెళ్తాం. అందుకే ఏదన్నా చేయను, ఎన్ని కార్యక్రమాలు అందులో ప్రేమ లేకపోతే నువ్వు అసలు భక్తుల జాబితాలో ఉండవు. మనం కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదవండి ఒకసారి. అంటే భక్తి అనగానే మనుషుల దృష్టిలో ఎలా ఉందో దేవుని దృష్టిలో ఎలా ఉందో మనకి క్లారిటీగా దేవుడు అక్కడ రాయించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి. అంటే భాషలు మాట్లాడేవాడు భక్తులు అనుకుంటున్నారు లోకంలో కదా. శబన బారబ శబ అని భాషలు మాట్లాడేవాడిని భక్తులు అనుకుంటున్నారు లోకం. నువ్వు మనుషుల భాషతో మాట్లాడినా, దేవదూతల భాష ఏదైనా ఉందనుకుంటే ఆ భాషలో నువ్వు మాట్లాడినా, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గంటకాలు వచ్చి చూసారా, అది మ్రోగెడి కంచు అంటే కంచుతో గంట చేసేవాళ్ళు. ఇంతకుముందు వెనకటి కాలంలో అలారాలు ఉండేవి. ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ ఇది వచ్చింది. గంటకి టంగు మని కొట్టి టైం చెప్పింది. ఆ పాత నిబంధనలో వాక్యాలు పెట్టాడు వాడు తెలియనోడు. ప్రతి చర్చీల మీద ఇవి పెట్టారు. వెనకటి రోజుల్లో కంచు గంటలు ఉండి అంటే బాగా గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళ కంచు కంఠం జగ్గయ్యకి సినిమా యాక్టర్ జగ్గయ్య చనిపోయాడండి. ఆయన కంచు కంఠం జగ్గయ్య అని పేరుంది. అంటే కంచుతో ఒక ఆకారం చేసి కొడితే బాగా ఎక్కువ సౌండ్ వచ్చేది అన్నమాట. ఆ పదాన్ని అక్కడ వాడాడు. మ్రోగెడి కంచును గణగణలాడు బాగా శబ్దాలు వచ్చే తాళం అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అది. నువ్వు ప్రేమ లేకుండా ఎంత పెద్ద వాయిస్ వేసుకొని అరిచిన ఊరక డంబాలు ప్రదర్శించడమే తప్ప భక్తుల జాబితాలోనికి రావు అని చెప్తున్నాడు. అంటే భాషలతో మాట్లాడినా భక్తి కాదు, ఇంకా దేవదూతల భాషలతో మాట్లాడినా భక్తి కాదు. ప్రేమ లేకపోతే మ్రోగిడి కంచును భక్తుల జనమా దృష్టిలో భక్తుడు రాని అందరూ చెప్పుకుంటారు తప్ప అసలైన భక్తి దేవుడు చెప్పుకోడు. ఇది భక్తి కాదు అనుకుంటాడు. తర్వాత 2వ వచనం, ప్రవచించు కృపావరములు కలిగి. అంటే నీకు ఒక కృపావరం ఉంది. ఏంటంటే కృపావరం అంటే ప్రవచించే వరం ఉంది. అంటే దేవుని దగ్గర నుంచి వాక్యం తీసుకొని ఆ
ఆ దేవుడు నాకు ఇది బయలుపరిచాడు, నెక్స్ట్ ఇయర్ మీకు పిల్లలు పుడతారు, లేకపోతే నెక్స్ట్ మీకు ఆస్తి కలిసి వచ్చింది, నీ కోర్టులో ఉన్న సమస్య పోయింది, ఇలాంటివన్నీ దేవుడి దగ్గర నుంచి తీసుకొని చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నా మర్మములన్నీ దేవుడు ఎవరికి తెలియచేయబడిన మర్మాలు ఈ వ్యక్తికే తెలియచేసి ఆ మర్మాలన్నీ బయలుపరిచే సామర్థ్యం ఉన్నా జ్ఞానమంతా అంటే దేవుని జ్ఞానమంతా ఎరిగిన వాడైనా కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడు. మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? ఈ కొండ తీసుకెళ్ళి సముద్రంలో పడవేయబడి నువ్వు మాట్లాడితే ప్రార్థన చేస్తే ఈ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడిద్దంట. ఎంత విశ్వాసం! మరి పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఆవగించక మించిందే కదా. ఇక అంత విశ్వాసం ఉన్న ప్రేమ లేకపోతే వ్యక్తుడు. ఇంకా వేదన పోషణ కొరకు నా ఆస్తి అంతయు అంటే సహజంగా ఉన్నదంతా ఖర్చు పెడుతున్నాడు అనుకోండి. పేదవాళ్ళకి ఏమంటారు? ఆ చేతికి ఎముక లేదండి అంటాడు. ఎంత ప్రేమ ఉంటే అంతమందికి తను తిన్నా తినకపోయినా తన కడుపు చూసుకోకపోయినా ఎదుటి వాడికి సహాయం చేస్తాడండి. బట్టలు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఆహారం పెడతాడు. ప్రజాసేవే జీవిత ధ్యేయంగా బతికాడండి. చివరికి పూరి గుడిసెలో అనాథగా మిగిలిపోయాడండి. అలాంటి వాడు ఏమనుకుంటాం మనం? ఎంత భక్తుడో అనుకుంటాం కదా. పేదల పోషణ కొరకు నీ ఆస్తి అంతయు ఇచ్చినను, చివరికి నాకు ఇంకేం లేదురా, ఈ శరీరం కాల్చుకొని తినేయండి అని శరీరాన్ని కాల్చబడటానికి అప్పగించిన ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ లేకపోతే ఏ మాత్రం ప్రయోజనం లేదు. ప్రేమ లక్షణాలు కింద ఇచ్చాడు. గతంలో ఈ లక్షణాలన్నీ మనం మాట్లాడుకున్నాం. అంటే టోటల్గా దేవుడు అంటేనే ప్రేమ కాబట్టి మరి దేవుని ప్రేమను పొందుకున్న మనం యేసుక్రీస్తు ద్వారా ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మరి ఈ అనురాగ రహితుల్లో ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు. ప్రేమ లేని వాడు మరి భక్తుడు అవుతాడా? భక్తిహీనుడు అవుతాడా? భక్తిహీనుడే అవుతాడు. కాబట్టి భక్తులుగా నువ్వు ఉండాలి, పరలోకం నీకు రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవుడిని ప్రేమిస్తే ప్రేమ కలిగి ఉంటాం, అంతే కదా. దేవుడిని ప్రేమించడం అంటే యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చెప్తాడు, 3వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 3వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమ. ఆయన ఆజ్ఞలను గైకొనటం అంటే దేవుడు చెప్పినట్టుగా చేయడం. అంటే టోటల్గా అన్నిట్లో గ్రేట్ ఏదైనంటే ప్రేమే. ఇది లేకుండా నువ్వు ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని మర్మాలు చెప్పినా, ఎన్ని భాషలు మాట్లాడినా, ఎంత స్వస్థతావరాలు కలిగినా, ఏ కృపావరం నీకున్నా సరే, చివరికి నీ ఆస్తి అంతా పేదల కోసం ఖర్చు చేసినా నువ్వు ప్రేమ లేకపోతే భక్తుల జాబితాలో లేవు. అది భక్తుల జాబితాలో లేనివాడు పరలోకం రాడు. కాబట్టి ఏం చేయాలి మనం? రోమపత్రిక 12:10 చేయాలి. రోమపత్రిక 12 అధ్యాయం 10వ వచనం చేయాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయములో. ప్రేమ అంటే అర్థం ఏంటి? సహోదర ప్రేమ విషయంలో ఒకరికొకరు అనురాగము. అనురాగ రహితులు. మనం ఆలోచిస్తుంది ఏంటంటే ప్రేమ లేనివాడు అని. అనురాగ రహితులుగా ఉండకుండా ఏం చేయమంటున్నాడు? అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరి కంటే ఒకడు ఏం చేసుకోమన్నాడు? ఒకరి కంటే ఒకరు గొప్పగా ఎంచుకోండి. అంటే ఆడు చిన్నోడండి, ఆడు బచ్చాడండి, ఆడు జూనియర్ అండి, ఆడు దేనికి పనికిరాడండి. నా ముందు నాకున్న ఆస్తిలో కానీ, నాకున్న అందంలో కానీ, నాకున్న పదవిలో కానీ, నాకున్న గౌరవంలో కానీ, నాకున్న మర్యాదలో కానీ, అన్నిట్లో
నాకంటే ఎదుటివాడు ఎక్కువ అనుకోవాలా తక్కువ అనుకోవాలా చెప్పాలి. అనుకుంటాము మనం అందరూ మనకంటే కింద బలాదూరి కదా, అందరూ తక్కువ వాళ్ళు, మన స్థాయికి మించి అందరూ తక్కువ వాళ్ళు అనుకుంటాం. అందరికంటే నేనే తక్కువ వాడినేమో ఒకవేళ. మరి పౌలు గారు ఏమన్నాడు? ప్రధాన పాపినైనా నేను అన్నాడు. అంటే పాపుల్లో నేనే నంబర్ 1 అంటున్నాడు. ఎందుకు? ఆయన అలా అనిపించాడు. అంటే నా అంత పాపం ఇంకెవడు చేసి ఉండడేమో అన్నట్టుగా అనిపించింది. కానీ మనకేమనిపించింది అంటే నేను కొంచెమే చేశాను, ఎదుటోడు మాత్రం ఎక్కువ పాపాలు చేశాడు, ఆడికంటే నేను తక్కువే, ఆమెకంటే నేను తక్కువే అనిపిస్తుంది తప్ప అందరికంటే నేను ఎక్కువ చేశానేమో. ఎందుకంటే మన సంగతులు మనకే తెలుస్తాయి బయటోడి కంటే కదా. బయటోడి కంటే మన సంగతులు మనకే తెలుస్తాయి. కాబట్టి మనమే ఎక్కువ పాపాలు చేసామని ఏం చేయమన్నాడు? ఒకరికంటే ఒకరు ఎక్కువగా ఎదుటివాడిని ఎక్కువగా ఎంచుకోవడం. అంటే ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలంటే అనురాగము కలిగి ఉండాలి. ఇది లేకపోతే మన భక్తుల జాబితాలో ఉంటాం. ప్రేమ గురించి మాట్లాడుకుంటే చాలా ఉంది సబ్జెక్ట్. టోటల్గా మనం కలిగి ఉండాల్సింది ఏంటి? ప్రేమ. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటే అది 4వ అధ్యాయంలో ఉంటాడు యోహాను మొదటి పత్రికలో. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పు. నీ కనపడని దేవుణ్ణి, నువ్వు కనపడే సహోదరుని ప్రేమించలేని వాడు కనపడని దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడేమవుతాడు? అబద్ధికుడు. అబద్ధికుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. అంటే అందరినీ నీకంటే ఎక్కువగానే ప్రేమించాలి, నీకంటే వాళ్ళే గొప్పవాడు అన్నట్టుగా ఫీల్ అవ్వాలి. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, భలే విశ్వాసం ఉందని చెప్పుకున్నారు అనుకోండి, ఇవి లోకంలో ఉండవు. లోకంలో ఆస్తిని బట్టో, పదవిని బట్టో, అందాన్ని బట్టో, వస్త్రధారణ బట్టో గౌరవ మర్యాదలు ఉంటాయి. కానీ దేవుని సంఘములు ఎలా ఉండాలి? అందరూ సమానమే, అందరూ సహోదరులుగానే ఉండాలి. ఒకడికంటే ఒకడు ఇంకా యోగ్యుడిగానే ఎంచుకోవాలి తప్ప నాకంటే మిగతా వాడు తక్కువ వాడనే ఆలోచన ఉండకూడదు. అలా ఆలోచన కలిగి మన భక్తిని కొనసాగిస్తేనే మన భక్తుల జాబితాలో ఉంటాం, లేకపోతే భక్తిహీనుల జాబితాలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అనురాగ రహితులుగా ఉండాలా, అనురాగ సహితులుగా ఉండాలా? అనురాగ సహితులు అంటే ప్రేమ కలిగి ఉండాలి, రహితులుగా ఉండకూడదు. నెక్స్ట్ తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం. అతిద్వేషులు అంటే అతి అంటాం కదా మనం. అతి అంటే అర్థం ఎలా కొద్దిగా అతి చేస్తున్నావే అంటాం. అంటే అర్థం ఏంటి? ఎక్స్ట్రా చేస్తున్నారని అర్థం. ద్వేషులు అంటే హేటర్స్ అంటారు. ఐ హేట్ యూ అంటారు కదా. హేటర్స్ అంటే ద్వేషించడం. అతి ద్వేషులు అంటే ద్వేషించడంలో ఇంకా గొప్పవాడు. మామూలుగా ద్వేషించటమే ఇందాక చదివాం కదా, ఏంటది? రోమపత్రికలో 12:10 చదివాం కదా. సహోదర ప్రేమను అనురాగము గలవారై ఉండండి, ఘనత విషయంలో ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోమన్నాడు. మరి ఇక్కడ అంటే ఒకరికంటే ఒకడు ఆడే ఘనుడు అనుకోవాలంటే, మరి ద్వేషించాడంటే భక్తి లేనివాడు అన్నట్టు. భక్తి లేనివాడు ద్వేషించేవాడు. అతి ద్వేషుడు అంటే ఇంకా అసలు వాడిని భక్తిహీనుల జాబితాలో కూడా ఉంచడానికి అవకాశం లేదు. ఏ కోశాన వీడు భక్తుల జాబితాలోకి రాడు, భక్తిహీనులలో కూడా లాస్ట్ క్యాడర్ అన్నమాట. ద్వేషులే భక్తుల జాబితాలో ఉండరు. అతి ద్వేషులు అంటే అసలు ఇంకా భక్తిహీన జాబితాలో కూడా చివరి స్టేజ్లో ఉన్నవాడని అర్థం. అంటే నరకానికి ఒక అడుగు దూరంలో ఉన్నవాడని అర్థం అతి ద్వేషులు. ఈ ద్వేషం అనేది ఖచ్చితంగా ఏ భక్తుల్లో ఉండకూడదు. ఎలా ఉండాలి మరి? ద్వేషం లేకుండా ఎలా? ద్వేషం ఎందుకు వచ్చింది చెప్పండి అసలు? ద్వేషం ఎందుకు వచ్చింది? ఇందాక మొదటి వర్తమానంలో విన్నాం మనం. సో అన్నలు చేసిన దానికి, అన్నలకు అసలు ద్వేషం ఎందుకు వచ్చింది?
అన్నలకు ద్వేషం ఎందుకు వచ్చింది? తమ్ముడికి ద్వేషం రావడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. నాన్న వీళ్ళని ప్రేమిస్తున్నాడు, తమ్ముడు కొంచెం చిన్నోడు కదా అని కొంచెం ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఏం నాన్న తమ్ముడిని కొంచెం ఎక్కువ ప్రేమిస్తే అన్నలకు ద్వేషం ఏంటి రావచ్చా? అక్కడ రాయబడిన మాటను ఒకసారి మనం చదివితే ఆదికాండంలోనే 45వ అధ్యాయంలో నలభై 37వ అధ్యాయం చూద్దాం. 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. అంటే ద్వేషం వచ్చేసింది. ఎందుకు? వీడు చేసిన తప్పు ఏమన్నా ఉందా? యోసేపు గారు చేసింది ఏమన్నా ఉందా? ఏమి లేదు. నాన్న అతన్ని ఎక్కువగా ప్రేమిస్తే వీళ్ళకంటే ఎక్కువ వీళ్ళని ప్రేమిస్తున్నాడు, అతను కొంచెం ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఎక్కువగా ప్రేమిస్తే ఇతని మీద ద్వేషం అంటే ద్వేషించడానికి పెద్ద కారణం అవసరం లేదు, చిన్న కారణాన్ని బట్టి కూడా ద్వేషించవచ్చు. అలా ద్వేషించారు. తర్వాత కళ వచ్చింది, కళ చెప్పారు. యోసేపు గారు కళ చెప్పాడు. కళ చెప్తే ఏం చేశారు తెలుసా? 9వ వచనం 11వ వచనం చదువుతున్నాడు. అతని సహోదరులు అతని యందు అసూయపడి, ద్వేషం కాస్త ఎలా మారిపోయింది? అసూయ అంటే కుళ్ళు, అసూయ అంటే కుళ్ళుతనంగా మారింది. అంటే పెద్ద కారణం ఏముంది? ఆయన కళ వచ్చింది, కళ చెప్పాడు. ఓహో ఏదోలే చిన్నోడు కదా, పొట్టోడు కళ అన్నాడు అని తీసేయచ్చు ఈజీగా. అన్నారంటే పెద్ద మనం చేసుకొని ఉండాలంటారు కదా. ఏది ఆ పెద్దానికి వాళ్ళలో కనపడదు. మొదటేమో ద్వేషించారు, అతని క్షేమ సమాచారమైనను క్షేమ సమాచారం అడగలేదంటే ఆహారం తీసుకొచ్చాడు దూరం నుంచి. వీడు పశువులు మేపుతుంటే దూర ప్రాంతంలో ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ తీసుకొస్తే రాగానే ఎవరైనా ఏమంటాం? ప్రయాణం బాగా జరిగిందా, సేఫ్గా వచ్చావా, ఏమి ఇబ్బందులు కలగలేదు కదా. ఇంటికి వచ్చిన చుట్టాలను ఏమంటాం? ప్రయాణం బాగా జరిగింది అంటాం. ఆ మాట అన్నావాడు. ఎందుకంటే లోపల ఏముంది? ద్వేషం ఉంది. అప్పుడప్పుడు ఫంక్షన్లకు ఎవరైనా మన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా గిఫ్ట్ తేలేదనుకోండి, ఎలా పలకరిస్తాం? చెప్పండి. ఫంక్షన్కి వచ్చారు, గిఫ్ట్ లేదు కదా, మరి ఈగ తిని చదివింపు కూడా పెట్టకుండా వెళ్ళిపోయారు. ఎలా చూస్తాం వాళ్ళ పట్ల? ద్వేషభావంతో చూస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి చాలా ఇచ్చాను, వాళ్ళు తిరిగి నాకు ఇవ్వలేదని ద్వేషిస్తాం. చిన్న చిన్న విషయాలకే ద్వేషం వచ్చింది. అంటే ద్వేషం రావడానికి పెద్ద కారణం అవసరం. అంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటాడు కదా ఎబ్రీ పత్రికలో. అంటే ద్వేషం కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపములో ఒకటి. సులువుగా చిక్కులు పెట్టు పాపంలో ద్వేషం కూడా ఒకటి. కాబట్టి అతి ద్వేషులు వీళ్ళెవరు? అతిగా ద్వేషించేవారు. వీరు భక్తుల జాబితాలో ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ప్రేమించమన్నాడు దేవుడు, ప్రేమ స్థానంలో ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది. ఇప్పుడు యోసేపు గారికి వాళ్ళు చేసిన దానికి ఎంత ద్వేషం రావాలి చెప్పండి? ఎంత ద్వేషం రావాలి? అదే సినిమాలో సినిమా తీసాడు అనుకోండి, ఇప్పుడున్న ఎమోషన్స్ ప్రకారంగా సినిమా తీస్తే వాళ్ళు ఎక్కడ ఏ గుంటలో పడేశారో ఆ గుంటని యోసేపు గారు గుర్తుపెట్టుకొని
తిరిగి వీళ్ళందరూ చేతికి దొరికారు కదా ఇక్కడ. తిరిగి వీళ్ళందరినీ బండి మీద ఎక్కించుకొని ఆ గుంట దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళను కూడా యోసేపు గారు బట్టలు తీసి ఎలాగైతే ఆ రోజు యోసేపు గారు హింసించారో అలా ఒక్కొక్కరిని 10 మంది ఉన్నారు కదా సహోదరులు, 10 మంది వస్త్రాలు తీసేసి ఆ నీళ్లు లేని ఆ గుంటలో పడేసి ఏం చేయాలి? ద్వేషం ఉంటే చెప్పండి, చేసేవాడేనా? సినిమాలు అంతే కదా, విలన్ ఏదన్నా చేస్తే మళ్ళీ హీరో లాస్ట్లో విలన్ని అదే స్పాట్లో అలాగే చంపుతాడు కదా. అలా ద్వేషాన్ని ఉంచుకోవాలి యోసేపు గారు. దేవుడే మీ కరువులో చావకుండా మిమ్మల్ని బతికించడానికి దేవుడే చేశాడు తప్ప మీరు చేశారని. అంటే నిజమైన భక్తులు ఏం చేస్తారంటే అవతల వాడు చేశాడని తెలిసినా అతను క్షమిస్తారు. మనమైతే ఆ దేవుడు చేయటం ఏందిరా, మీరే చేశారు, కావాలనే చేశారు. మధ్యాహ్నం భోజనాల టైం అని కూడా చూడకుండా బట్టలన్నీ తీసేసి గోతులు పడేసి మీరు హ్యాపీగా కూర్చొని భోజనం చేస్తారా? తమ్ముడు కదా, చిన్నోడు కదా, కనికరించారు ఏమన్నా? ఎలా ఉన్నావురా, ప్రయాణం బాగా జరిగిందా? దాంట్లో అరణ్య మార్గం అదంతా ఎడారి అరణ్య మార్గంలో ఏమన్నా క్రూర మృగాలు ఏమన్నా ఇబ్బంది పెట్టినాయా? సేఫ్గా నీ ప్రయాణం జరిగిందా? ఎలా కనుక్కున్నావు మేము ఎక్కడ ఉన్నామని ఏం ప్రశ్న వేయలా. ఎందుకంటే వాళ్ళల్లో ద్వేషం ఉంది. ఆ ద్వేషం భక్తుల్లో ఉండకూడదు. వాళ్ళు భక్తిహీన జాబితాలో ఉన్నారు. ఆ టైంలో దేవుడు కరుణించి ఆ గోత్రాన్ని యాకోబు గారి ద్వారా దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. కానీ అక్కడక్కడ మంచి వాళ్ళ ఆ గోత్రాల్లో ఉన్నారు కాబట్టి దేవుడు కాపాడాడు. లేకపోతే వాళ్ళు ఆ రోజే భక్తిహీన జాబితాలో అయిపోవాల్సింది. ఆ రోజు వాళ్ళు మరణిస్తే ఖచ్చితంగా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి భక్తులుగా మనం ఏం చేయాలంటే ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని? కీర్తన గ్రంథం 34వ అధ్యాయము, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా. ఇప్పుడు మనం సహోదరు అందరూ నీతిమంతులు, ఎందుకంటే వాక్యానుసారంగా వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం పొందాం అంటే ప్రభువుని నమ్మామంటే నీతిమంతులం. ఇప్పుడు నీతిమంతుని ఎవరైనా ద్వేషించారనుకో దేవుడి దృష్టిలో ఎలా ఎంచబడతారంట? అంటే దేవుడి దృష్టిలో అపరాధి అయిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. అంటే ఇంకెవరిని ద్వేషించకూడదా? ఏ కారణంగా అవతలోడు మనం డబ్బు తీసుకున్నాడు, ఇవ్వలేదు, ఎగ్గొట్టాడు, తిట్టాడు లేదా దూషించాడు, నీ గురించి పలానోళ్ళకి చెడ్డ మాటలు చెప్పాడు, ఏం చేయాలి? అవతల వ్యక్తి ఏదో అన్నాడు అనే ఆలోచన ఎవరైనా మనకు చెబితేనే మనకు వెంటనే లోపల ఏమైంది? కోపం రగిలిపోతుంది, తారస్థాయికి వెళ్ళిపోతుంది. వాడు ఎప్పుడు దొరుకుతాడా, వాడికి ఎప్పుడు సమాధానం చెబుదామా, ఎప్పుడు వాడిని సిద్ధపడదామా, మాటల ద్వారా కానీ క్రియ ద్వారా కానీ అనిపిస్తూ ఉంటుంది. సహజ లక్షణం అది, మనిషిలో ఉన్న సహజ లక్షణం. దాన్ని కంట్రోల్ చేసుకొని అతని మీద నాకు ఏ ద్వేషం లేకుండా నేను చూసుకోవాలి అని ట్రై చేయాలి. మన వల్ల కాలేదనుకో వెంటనే దేవుడి దగ్గర సహాయం కోరుకోవాలి. హెల్ప్ లైన్ ఉంది మనకి, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే మన వల్ల కావట్లేదో వెంటనే దేవుడి సహాయం అడిగితే నీలో ఉన్న పరిశుద్ధాత్మని ద్వారా నీకు హెల్ప్ చేస్తాడు. నువ్వు ఆ పరిశుద్ధాత్మని హెల్ప్ కోరలా, ఆయన ఆశ్రయించాల, నీ సొంతంగా ట్రై చేస్తున్నావు. కాబట్టి మనుషులుగా మనకి ఏది సాధ్యం కాదు. దేవుడి సహాయం ఉంటే సమస్తం సాధ్యమే. కాబట్టి అలా నేను వాళ్ళ మీద ద్వేషాన్ని తీసేసుకోలేకపోతున్నాను, నా మనసు అంగీకరించట్లేదు. ఎంత తీసేసుకుందాం అనుకున్నా పోవట్లేదు ప్రభు అన్నాం అనుకో, నేను ఉన్నాను కదా అంటాడు. ఎందుకంటే ప్రభువాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంతమందిని ద్వేషించాలి? వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ రక్షించడానికి వచ్చిన ప్రభువుని ఏం చేశాడు? వాళ్ళు హింసించారు. ఎన్నో మాటలు చేతల ద్వారా హింసించడం లాస్ట్ స్టేజ్లో అయితే ఆ 3.5 సంవత్సరాలు ఆయన్ని మాటల ద్వారా హింసించారు. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ తప్పు పడతామని అడ్డగోలు ప్రశ్నలు అడిగాడు. అయినా వాళ్ళని ఏం చేశాడు? క్షమించాడు. వాళ్ళ మీద ఏ ద్వేషం
పెట్టుకోవాలి. వాడు బాగు చేయడానికి ట్రై చేశాడు తప్ప వాడి మీద ఎలాంటి ద్వేషం పెట్టుకోలేదు యేసుక్రీస్తు వారు. అలాంటిది ఆయన ద్వారా రక్షణ పొందిన మనము మరి ఎవరినైనా ద్వేషించవచ్చు అంటే ద్వేషించకూడదు. అతి ద్వేషం ఇంకా ప్రమాదకరం. ఈ భక్తిహీన జాబితాలో ఎవరున్నారంట? అతి ద్వేషులు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను. ఆపత్కాలమున వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. నాకంటే బలవంతమైన వారు ఏం చేశారంట? నన్ను ద్వేషించారంటే కెపాసిటీ ఉందో వాళ్ళకి, మనకంటే బలవంతులు వాళ్ళు ద్వేషించారు. ద్వేషించినప్పుడు ఏం చేశాడు ఈయన? వారి వశము నుండి నన్ను అంటే ఈయన వారిని ద్వేషించలేదు, దేవుడికి మొరపెట్టాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ నుంచి రక్షణ. అంటే అవతల వ్యక్తి నిష్కారణంగా నేను ద్వేషించిన వాళ్ళు గొప్పోళ్ళైనా బలవంతులైనా నువ్వు దేవుడికి మొరపెడితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు మాత్రం వాళ్ళని యోసేపు గారి విషయంలో జరిగింది అదే. అన్నలు అంత హాని చేసినా, అంత ఘోరమైన తప్పిదం తన విషయంలో చేసిన ఎవరిని ద్వేషించలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? యోసేపు గారిని హెచ్చించాడు. ఇక్కడే చదివాం కదా, ఆపత్కాలం ముందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొని విశాలమైన స్థలంలో నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. అన్నిట్లో నుంచి తప్పించాడు. ఉన్నతమైన స్థితిని యోసేపు గారికి ఇచ్చాడు. అంటే అవతల వ్యక్తి మనం ద్వేషించిన మనం ఏం చేయాలి? ఎవరిని ద్వేషించకుండా ఉండగలగాలి. అలా ఉన్నప్పుడే మనం భక్తుల జాబితాలో ఉంటాం. ఇక్కడేమో అతి ద్వేషులు అంటున్నాడు. ఇంకా కొత్త నిబంధనలో గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, ఇవన్నీ ఏ కార్యాలు ఇచ్చాడు? ఫస్ట్లో శరీర కార్యాలు. అంటే శరీర కార్యాలు చేసేవాళ్ళు భక్తుల భక్తిహీనులు. భక్తిహీనుల జాబితాలోని శరీర కార్యాల్లో ఏముందో చూడండి. 3వది ద్వేషములు. అంటే ఇది శరీరానికి సంబంధించి, అంటే లోకస్తులకు సంబంధించింది ద్వేషం అనేది, భక్తులకు సంబంధించింది కాదు. శరీర కార్యాల్లో ద్వేషములు కూడా ఉన్నాయి అంటే ఇది భక్తులకి సంబంధించిన విషయం కాదు. అది తీసేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము ఏం చేయమన్నాడు? దాచిపెట్టుకుని అప్పుడప్పుడు ప్రదర్శించండి అన్నాడు. అందులో ద్వేషం ఉందా లేదా? సమస్తమైన ద్వేషం. అంటే ఇది ఎలాంటి ద్వేషం ఉండకూడదు. వీటన్నింటినీ విసర్జించండి అంటే విడిచిపెట్టండి. ఎలా విడిచిపెట్టాలి? బ్యాంకులో వేసుకొని డబ్బులు విడిచిపెట్టాం. బ్యాంకులో అయితే ఏం చేసాం? విడిచిపెట్టాం. మళ్ళీ అవసరమైనప్పుడు తెచ్చుకుంటాం. మరి ఈ ద్వేషాన్ని అలా విడిచిపెట్టాలా, లేకపోతే ఉదయాన్నే బహిర్భూమిలో మనం విడిచిపెడతాం వ్యర్థాన్ని, అలా విడిచిపెట్టాలి? చెప్పండి, ఎలా విడిచిపెట్టాలి? ఏం మాట్లాడట్లేదు. విడిచిపెట్టడం ఇష్టం లేనట్టుంది ఎవరు? ఎలా విడిచిపెట్టాలి? బహిర్భూమిలో విడిచిపెడితే ఇంకా దాని వైపు చూడకుండా అన్నంతగా విడిచిపెట్టాడు. అంటే ఇంక ఎప్పుడు ఆ ద్వేషం మన దగ్గరికి మన ఛాయల్లో కనపడకూడదు. అదే విడిచిపెట్టలేకపోతే ఇంకా మనం ద్వేషం కాస్త అతి ద్వేషం అయిపోయింది. అతి ద్వేషులు భక్తిహీన జాబితాలోకి వెళ్ళిపోతారు. కాబట్టి
మనం భక్తిహీనుల జాబితాలో ఉండకుండా ఉండాలంటే దాన్ని విసర్జించండి అన్నాడు. ఏం చేయమన్నాడు? విసర్జించాలి. రెండు విషయాలు ఆలోచించాలి. ఏంటి? ఒకటి, అనురాగ రహితులు అంటే ప్రేమ లేని వారుగా ఉండకూడదు. దేవుడు అంటేనే ప్రేమ కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. రెండవది, అతిద్వేషులు, ద్వేషమే ఉండకూడదు. అతిద్వేషం ఇంకా ప్రమాదకరం కాబట్టి భక్తుల జాబితాలో ఉన్నవారికి ద్వేషం ఉండకూడదు, ప్రేమ లేకుండా ఉండకూడదు. మూడవది, అపవాదకులు అంటే అపవాదకుడు, అపవాది, సాతానుడు. అపవాదకులు అంటే సాతాను సంబంధులనే, ఒక రకంగా సాతాను సంబంధులనే వచ్చింది. కానీ అపవాదకులు అంటే అనవసరంగా తిడతా ఉంటారు, దూషిస్తూ ఉంటారు. అంటే ఏదో ఒక నింద ఎవరొకళ్ళ మీద వేస్తూనే ఉంటారు. అర్థమైందా? వాళ్ళు చేశారా, చేయలేదా, అన్నారా, అనలేదా, ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. గబక్కన ఒక మాట అలా వదిలేస్తారు వాళ్ళ మీద. అంటే ఎలా చెప్పాలి, అపనిందలు మోపుతారు. యేసుక్రీస్తు వారి మీద మోపినట్టుగా ఆ అవతల వాళ్ళ మీద వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించరు. నోటికి వచ్చింది కదా అని అవాకులు చవాకులు పేలిపోతారు. వాళ్ళని ఏమంటారు? అపవాదకులు, స్లాండరర్స్ అంటున్నారు ఇంగ్లీష్లో. కింగ్ జేమ్స్ వెర్షన్లో ఫాల్స్ అక్యూజర్స్, ఫాల్స్ అక్యూజర్స్ కింగ్ జేమ్స్ వెర్షన్. అంటే అసలు అవతల వాడి యొక్క స్థితిని పట్టించుకోకుండా ఎలా పడితే అలా వాళ్ళ మీద నిందలు వేసి అవతల వాళ్ళని చులకన చేసి మాట్లాడే వాడిని అపవాదకులు అంటాడు. మనకి బైబిల్లో ఒక రాజు ఉంటాడు, అన్ని రాజు. ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయము. మొదటి నుంచి చదివిన సందర్భం ఒకసారి. హిజ్కియా గారు పరిపాలిస్తున్న కాలం అది, యూదుల్ని. ఆ సందర్భంలో అన్యరాజు సన్హెరీబ్ అనే ఆయన ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. రాజు నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి, యూదుల దేశంలో ఎవరికి ప్రవేశం లేదు, అలాంటిది సన్హెరీబు వచ్చి ప్రాకారం ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూచెను. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయ ఉద్దేశించి, హిజ్కియా గారికి విషయం అర్థమైంది. సన్హెరీబు వచ్చాడు, మన యెరూషలేము చుట్టూ ముట్టడి వేశాడు, యుద్ధం చేయడానికి వచ్చాడని హిజ్కియా గారు, యూదులను పరిపాలించి హిజ్కియా గారు చూసి పట్టణం బయట ఉన్న ఓటల నీళ్లను అడ్డవలనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలతోనూ యోచన చేయగా వారతనికి సహాయం చేసేది. బహుజనులు పోగై అష్షూరు రాజుల రానేలా విస్తారమైన జనము వారికి దొరకనేలా అనుకుని ఓటలన్నింటినీ దేశం మధ్య గుండా పారుచున్న కాలువను అడ్డిరి. అంటే చుట్టూ పట్టణం చుట్టూ ప్రహరీ ఉంటుంది, కానీ పట్టణంలోకి నీళ్ళు రావాలంటే కాలువలు ఉంటాయి. ఆ కాలువలో నుంచి వస్తారేమోనని మరి వాటిని అడ్డుకున్నారంట. అంటే ఆపేశారు, ప్రవాహాన్ని ఆపేశారు, అడ్డుకున్నారు. ఎందుకంటే నీటి ద్వారా ఆనకట్టలు కట్టే పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు నీటి ద్వారా పట్టణంలో ప్రవేశించే అవకాశం ఉంది శత్రువులు, కాబట్టి నీటిని ఆపేశారు లోపలికి రాకుండా వాడు. మరియు రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టి, అంటే వీళ్ళు ఎన్ని రోజులు చుట్టూ ముట్టడి వేస్తే వీళ్ళు గోడ కట్టి అంత టైం ఉందో చూడండి. అంటే గోడని చుట్టూగా ఇంకా పెంచాడు, ఎక్కువ కట్టించాడు. వాళ్ళు గోడ దూకి ఏమన్నా వస్తారేమోనని గోడ కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించాడు. అంటే టవర్స్ ఉంటాయి మిల్లో దొరకాలంటే, వాటిని బాగు చేయించాడు. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించాను. అంటే ఇంతకాలం వీళ్ళు చుట్టూ
ముట్టడి వేశారు. ఎవరు? అశ్షూరు రాజైన సన్హెరీబు. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధుల్లోనికి వారిని తన యొద్దకు రప్పించి వారికి ఎలాగూ హెచ్చరిక చేశారు. మీరు దిగులు పడద్దు, ధైర్యం విడవద్దు. అశ్షూరు రాజుకైనను అతనితో కూడా సైన్యం అంతటికైనను మీరు అస్సలు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు, అంటే అశ్షూరు రాజుకి మహా అయితే శరీర సంబంధమైన సహాయం ఉంది, మనకి పైనుంచి సహాయం ఉంది. మీరేం భయపడాల్సిన పని లేదు అని తన సైనికులకు చెప్పాడు, ప్రజలకి. ఆ మాంస సంబంధమైన బాహువే అతనికి అంట, అంటే శరీర సంబంధమైన మనుషులే వాడికి అన్న. కానీ మనకి సహాయం చేయుటకు, మనకు యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఇది అయిన తర్వాత అశ్షూరు రాజైన సన్హెరీబు తన బలగం అంతటితో లాకీషును ముట్టడి వేయిచుండి యెరూషలేమునకు యోధారాజైన హిజ్కియా యొద్దకును యెరూషలేములోనున్న యోధా వారి అందరి యొద్దకును తన సేవకులను పంపి ఎలాగూ ప్రకటన చేయించారు. ఇది మనం ఆలోచించవలసిన విషయం. ఏం ఆలోచిస్తున్నాం? అపవాదకులు అంటే అనవసరమైన నిద్ర వేసి దుర్భాషలాడే వారు ఇదిగో ఈ అశ్షూరు రాజైన సైనికుడు ఏమని ప్రజలకు తెలియజేశాడు? అశ్షూరు రాజైన సన్హెరీబు సెలవిచ్చినదేమనగా, దేని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేములో నిలుచుతున్నారు. కరువు చేతను దాహము చేతను మిమ్ము చంపుటకై మన దేవుడైన యెహోవా అశ్షూరు రాజు చేతిలో నుండి మనల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించున్నాడు కదా. అంటే లోపల ఏం జరుగుతుందో వీడికి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. హిజ్కియా ఏదో చెప్తున్నాడు, మన దేవుడు మనల్ని రక్షిస్తాడు, చుట్టూ మేమేమో ముట్టడి వేసాం, మీరు బయటకు వెళ్ళడానికి లేదు, బయట నుంచి ఎవడో యెరూషలేములో రావడానికి వీల్లేదు, బయటికి వెళ్ళేది లేదు, వచ్చేది లేదు. కాబట్టి మీరు తిండి ఆకలితో చచ్చిపోతారు. ఎందుకంటే బయట నుంచి ఏం తెచ్చుకోవటానికి లేదు, పొలానికి వెళ్ళి మరి ధాన్యం కూర్చుకోవటానికి లేదు, కాబట్టి మీరు చచ్చిపోతారు ఆకలితో. కాబట్టి ఆ హిజ్కియా చెప్పిన మాటను మీరు వినొద్దు అని కబురు చేస్తున్నాడు. ఆ హిజ్కియా మీకు ఒక బలిపీఠం ఎదుట నమస్కరించి దాని మీద ధూపం వేయమని యోధా వారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నత స్థలములను బలిపీఠములను తీసివేసిన వాడు కాడ. ఒకప్పుడు అవన్నీ తీసేశాడు రాజైన కొత్తలో హిజ్కియా గారు. ఆ విషయం కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. నేనును నా పితరులను ఇతర దేశముల జనులందరికీ ఏమేమి చేసిమో మీరు ఎరుగరా? అంటే అశ్షూరు రాజు అంతకుముందు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ దేశాల మీద యుద్ధం చేసి వాటిని ఓడించాడో ఇవన్నీ మీకు తెలుసు కదా అని గతం చెప్తున్నాడు ఈయన ఫ్లాష్ బ్యాక్. ఆ దేశముల జనుల దేవతలు వారి దేశమును నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింప చాలి ఉండేనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగల దనుకొనుటకు నా పెద్దలు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశముల సకల దేవతల్లో ఒక్క తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనను ఉండేనా? మీ దేవుడు విడిపిస్తాడని మీరు ఎదురు చూస్తున్నారా? ఎన్ని దేశాల మీదకి వెళ్ళావు, ఎంతమంది రాజులు ఓడిస్తే వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు దేవతలు నా చేతిలో నుంచి వాళ్ళని ఏమైనా విడిపించినాయా? మీ పరిస్థితి కూడా అంతే. వాళ్ళ దేవతలు ఎలాగైతే విడిపించలేకపోయినాయో మీ దేవుడు కూడా నా చేతిలో నుండి విడిపించలేడు, నేనే సర్వశక్తిమంతుడిని అన్న ప్రగల్భాలు పలుకుతూ అపవాదాలు మోపుతా ఉన్నాడు. అంటే దూషణ మాటలు పలుకుతా ఉన్నాడు. 15 కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోవద్దు, మీరు ఇంటి ప్రేరేపణకు లోబడకుడి, అతన్ని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ నా పెద్దల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని మొదలే విడిపింపలేకపోవును కదా నేను. అతని సేవకుడు ఆ దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేరు ఇంకా చాలా డైలాగులు ఉన్నాయి, అన్ని రాయించలేదు అనమాట దేవుడు. ఇదియుగాక
ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఎలాగూ విడిపింపలేకపోయేనో, అలాగూ నా హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రిక వ్రాసి, ఆ దేవుడు యెహోవా దేవుడి మీద అపవాదములు పలికి ఆ విషయాలన్నీ ఒక లెటర్ రాసి పంపించాడు. ఎక్కడికి? యెరూషలేములోని హిజ్కియా గారి దగ్గర. అంటే లేనిపోని ప్రకల్పాలన్నీ పలుకుతూ దేవుడి మీద అపవాదులు, ఇశ్రాయేలు మీద అపవాదులు, ఇతర దేవతలు, నేను కానీ మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా ఏ దేవుడు ఎవరిని రక్షించాల, అన్నీ మాకే వశమైంది అన్ని దేశాలు. మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, ఎంతమంది దేవుడు రక్షించలేదు, మీ దేవుడు రక్షిస్తాడా అని చులకనగా మాట్లాడుతూ, అపవాదాలు మాట్లాడుతూ ఒక లెటర్ రాసి హిజ్కియా గారికి పంపించాడు. ఇదంతా మనం చదివితే ఆ మాటలకు వాళ్ళు ఏమీ భయపడరు. అంటే అపవాదులు మాట్లాడేవాళ్ళు ఎవరు? భక్తిహీనులు. ఒక అన్యరాజైన సన్హెరీబు యెహోవా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎరుగక, ఒకవేళ ఎరిగిన అన్ని దేశాన్ని జయించాడు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చిన గర్వంతో ఉప్పొంగిపోతూ వీళ్ళు అవిధేయత వలన దేవుడు వీళ్ళని ఇతర రాజులకు అప్పగిస్తున్నాడన్న విషయం తెలియట్లా. ఇశ్రాయేలీయులు వాక్యానుసారంగా ఉంటే దేవుడు వాళ్ళకి ఏ అపకారం చేయనివ్వడు, ఎవరి ద్వారా ఏ నష్టం వాళ్ళకి జరగదు. ఎప్పుడైతే వీళ్ళు అన్ని దేవుళ్ళ ఆచారాలు సంప్రదాయాలకు వెళ్ళిపోతారో అప్పుడు దేవుడు వీళ్ళని విడిచిపెడతాడు. ఈ విషయం అంతా సన్హెరీబుకు తెలియదు కాబట్టి సన్హెరీబు ఏం చేశాడు? అపవాదములు పలుకుతూ, దూషణ మాటలు పలుకుతూ హిజ్కియా గారికి లెటర్ రాసి పంపించాడు. అంటే దూషణ మాటలు, అపవాదాలు అంటే ఎలా ఉంటాయో ఇదిగో మనం సన్హెరీబుని చూసి నేర్చుకోవచ్చు. కాబట్టి మనం ఒకరి మీద ఒకరు అపవాదాలు వేసుకోకుండా, ఒకరి మీద ఒకరు దూషణ మాటలు పలుకోకుండా, లేనిపోని కల్పించి ఆవట్లా ఈయనట్లా అని ఎవరెవరి మీద ఏదేదో సాకులు చెప్పి అనవసరమైన నిందలు వాళ్ళ మీద వేయకుండా మనం ఏం చేయాలి? యథార్థ హృదయంతో ఉండాలి. ఎన్ని విషయాలు ఆలోచించాం? 3 విషయాలు. ఒకటి, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు. ఇప్పుడు మీలో ఎవరి మీదైనా ఎవరికైనా ప్రేమ లేదా? అందరి మీద ప్రేమ ఉందని నోటితో చెప్తారా? ప్రేమ అనేది ఎలా తెలియచేయాలి? క్రియల ద్వారా తెలియచేయాలి. అంటే ప్రేమ క్రియల ద్వారా తప్ప డైలాగ్తో వచ్చేది కాదు. ఒక డైలాగ్తో వచ్చే ప్రేమ పైకి సినిమా యాక్టర్లు కూడా చెబుతారు కదా కెమెరా ముందు, అది మాటతో చెప్పేది కాదు, క్రియ ద్వారా వ్యక్తపరిచేది. అనురాగ రహితులుగా మనం అంటే ప్రేమ లేని వారుగా ఉండకూడదు. ఈ లక్షణం మనలో ఉంటే, ఎవరి మీదైనా ఏదైనా ద్వేషం ఉంటే వెంటనే తీసేసుకొని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. రెండవది అతిద్వేషుడు. అంటే ద్వేషం అసలు ఉండకూడదు. అతిద్వేషం ఇంకా ప్రమాదకరం. అసలు ద్వేషం ఏమొద్దు అనుకుంటే అతిద్వేషం ఇంకా ప్రమాదకరం. కాబట్టి ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఈ ద్వేషాన్ని ఇక్కడే విడిచిపెట్టి ప్రశాంతమైన హృదయంతో, నిర్మలమైన హృదయంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. మూడవది అపవాదకుడు. అంటే ఆడ మాటలు వీళ్ళ మాట్లాడుతూ అనవసరమైన నిందలు వేస్తూ అపవాదమైన మాటలు ఎవరెవరి మీదో మీరు మాట్లాడి ఉంటే ఇక్కడి నుంచి అలా మాట్లాడకుండా మేము ప్రశాంతంగా ఉంటాం, నిర్మలమైన హృదయంతో ఉంటామని దేవుని దగ్గర తీర్మానం చేసుకొని సెలవు తీసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి అయిన దేవ, మీరంటేనే ప్రేమ. ప్రేమకు ప్రతిరూపం మీరు. అందుకే మీ ప్రేమ కుమారుణ్ణి మా కోసం ప్రేమగా భూమి మీదకి పంపించి ఆయన కంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి మరి ప్రేమను చాటుకున్నారు. ఇందులో ప్రేమ కలదు అని తెలియజేశారు. క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన మేము అలాంటి ప్రేమతత్వాన్ని కలిగి ఎవరిని ద్వేషించకుండా, ఎవరి మీద ప్రేమను చూపించలేని స్థితిలో మా బ్రతుకులు ఉండకుండా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రేమించే విధంగా ఎంతగానంటే ఒకరికంటే ఒకరు గొప్పవారుగా, యోగ్యులుగా ఎంచుకునే స్థితిలో మేము
ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండటానికి సహాయాన్ని దయచేయండి. భక్తుల జాబితాలో ఉండి పరలోకాన్ని స్వతంత్రించుకోవటానికే మేము సమాజంగా కూర్చున్నాము కనుక తండ్రి, ఇక్కడికి వచ్చి కూడా మేము ఇవన్నీ మానుకోలేకపోతే మాకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరు కనుక ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని 2-3 విషయాలు మేము నేర్చుకుంటూ ఉండగా ఆ లక్షణాలు, ఆ అవలక్షణాలు మాలో ఉంటే వాటిని తీసివేసుకొని నిర్మలమైన హృదయంతో పరిశుద్ధులుగా అంతవరకు ఆ పరిశుద్ధతను కాపాడుకొని నిత్య రాజ్యానికి వారసులుగా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధంగా మా జీవితాలను మార్చుకోవడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఒకరి మీద ఒకరు అపవాదములు మాట్లాడుకోకుండా, చెప్పుకోకుండా, నిందలు వేయకుండా ఉండటానికి సహాయాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ విషయాలన్నీ నీ సన్నిధిలో మనవి చేస్తూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. ఇదిగోనైనా ఆర్థిక సమస్యలతోనూ అనారోగ్యంతోనూ అనేకమైన మానసిక రుగ్మతలు బలహీనతలతో బాధపడుతున్న మీ పిల్లలకు నెమ్మదిని, ఆదరణను, ప్రశాంతతను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా అప్పుడు బాధలో ఉన్న వారికి విడుదల కలిగించండి. పిల్లలు చాలామంది అనారోగ్యంతో ఉంటున్నారు, వారికి ఆరోగ్యాలను ప్రసాదించండి. వాతావరణంలో ఉన్న కాలుష్యం వల్ల మీ పిల్లలు చాలామంది అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని ఆయన ఈ యొక్క దృష్టితో వారి నుంచి అనారోగ్యాన్ని తీసివేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆరోగ్యాన్ని మీ యొక్క సేవలో వారు వినియోగించడానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరు పొందుకోమని, వచ్చిన ప్రతి బిడ్డను సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థాంక్యూ.